హలో అండ్ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు మనం సెన్సెక్స్‌లో ఒక పుట్ ట్రేడ్ తీసుకుంటున్నాం. ఎందుకు అంటే మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది కాబట్టి అది మనకి గ్యాప్ ఫిల్ చేసి ప్రీవియస్ డే హై దాకా వస్తుందని మనకి ఐడియా ఉంది. సో వాట్ వి ఆర్ డూయింగ్ ఇస్ వి ఆర్ టేకింగ్ ఎ పుట్. మనం ఒక పుట్ తీసుకుంటున్నాం. ఓకే. పుట్ తీసుకొని దానికి మనం ఇగో ఈ ఈఎంఐ ఉంది కదా. సో ఇప్పుడు ఆ ఈఎంఐ దాకా మనం టార్గెట్ పెట్టుకుందాం. రైట్. సో లేదా రైట్ సైడ్లో మన ప్రైస్ చార్ట్లో ఆ బ్లూ ఈఎంఐ దాకా వెళ్తే మనం ట్రేడ్ తీసుకుంటాం. రైట్. సో చూడండి దీంట్లో నేను 3 లాట్స్ తీసుకున్నాను. 3 లాట్స్ ఎట్ 323 ఆర్ 330 తీసుకున్నాను. తీసుకుంటే నాకు ఎంత పడింది? క్యాపిటల్ విల్ బి అరౌండ్ 16,000-17,000 పడి ఉంటుంది. రైట్. 18,000 చేంజ్ అనుకోండి. రైట్. సో వాట్ వీఆర్ లుకింగ్ అవుట్ ఇస్ వీఆర్ లుకింగ్ ఫర్ ఎ ప్రాఫిట్ ఆఫ్ అరౌండ్ 20%. అంటే 18 to 36,000, 3,600 ఆర్ 4,000 దాకా మనం చూద్దాం ట్రేడ్. ఓకేనా. సో లెట్స్ వెయిట్ అండ్ సీ ఎలా వెళ్తుందో ఈ ట్రేడ్ అనేది. చూడండి 18,000కి 2,500 ఇస్ నాట్ ఏ స్మాల్ అమౌంట్ అనుకోవచ్చు మీరు అందరూ. ఎందుకు అరే 3,000 ప్రాఫిట్ వచ్చింది, 3,300 వచ్చినా బుక్ చేయట్లేదు ఎందుకు? ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే కాన్ఫిడెన్స్ కాదండి, మన స్ట్రాటజీ మీద మనకున్న నేను ఇన్ని రోజులు ఒక 8 ఇయర్స్ నుంచి చూస్తున్నాను కాబట్టి అయినా చూడండి ఇప్పుడు చూడండి 4,500 కూడా వెళ్ళాం, 4,700 800 కూడా వెళ్ళాం. రైట్. వెళ్ళాక ఇప్పుడు నేను ఏం చూస్తున్నాను 5,000 మనకి 4,800 కనిపించింది కాబట్టి వీళ్ళు టూ దాట్ అక్కడ దాకా చూద్దాం. లేదనుకోండి 4,500 దగ్గర మనం క్లోజ్ చేద్దాం. ఓకేనా. కాకపోతే మనకి ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో వచ్చే ట్రేడ్లో చూడండి, మీరు స్క్రీన్లో చూడండి సెన్సెక్స్లో వీఆర్ బిలో 7 ఈఎంఐ. దాని కింద ఉన్నాం కాబట్టి మనం ఈ ట్రేడ్ కంటిన్యూ చేయొచ్చు. లేదు అనుకోండి ఇది ఒక్కసారి 7 ఈఎంఐ పైకి వెళ్ళిపోయింది అనుకోండి, గ్రీన్ క్యాండిల్ వెళ్ళి నెక్స్ట్ క్యాండిల్ దాన్ని హై బ్రేక్ చేసేస్తే మనం ఈ ట్రేడ్లో నుంచి బయటకు వచ్చేయాలి సింపుల్గా అంతే. సో చూద్దాం అది జరుగుతుందా లేదా చూద్దాం. అనుకోవచ్చు అరే సార్ ఇందాక మీరు 4,800 వచ్చినా ఎందుకు కూర్చోలేదు అంటే నేను 5,000 చేంజ్ అనుకున్నాను. అసలు అయితే మనం అనుకున్న 3,800. రైట్. 3,800 కూడా అయిపోయింది, 4,000 చేంజ్ కూడా వచ్చింది. రైట్. కాకపోతే మీకు ప్రాఫిట్ ఒకసారి చూపించాక ఒక ప్రాఫిట్ అది మీకు ట్వైస్ ఆర్ ప్రైస్ చూపిస్తుందండి సేమ్ ప్రాఫిట్. సో నేను ఇందాక 4,800 అని చూసాను కదా, ఇప్పుడు మళ్ళీ 4,800 దాకా రావచ్చు. వచ్చినప్పుడు నేను బుక్ చేసేస్తాను, లేకపోతే 4,500 విల్ బి అవర్ టార్గెట్ రీజన్ నా. ఓకే. చూడండి మార్కెట్ మనకి వీవ్యాప్ పైన ఉన్నాం, రైట్ సైడ్ ప్రైస్ చూడండి వీవ్యాప్ పైన ఉన్నాం. మన వీవ్యాప్ దగ్గర మన ఆ, ఏంటి ఎంట్రీ ప్రైస్ ఉంది. సో దానిపైన ఉన్నంతసేపు మనం భయపడదు. ఇంకోటి మీరు లెఫ్ట్ సైడ్ సెన్సెక్స్ చార్ట్లో చూడండి, అది 7 ఈఎంఐ కిందకు వచ్చేసింది అనుకోండి, మళ్ళీ మన ప్రైస్ బాగా ఫాస్ట్గా పైకి వెళ్తుంది. లెట్స్ సీ. నేను ఇందాక బుక్ చేద్దాం అనుకునే వరకు అది నేను ఈ రికార్డింగ్ చేస్తున్నాను కదా, సో ఆ ప్రైస్ పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చేసింది. సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ అంటే ఆ ప్రైస్ మళ్ళీ వస్తుంది, రాదని నేను అన్నాను. 4,700 800 ఈజీగా వస్తుంది. లెట్స్ వెయిట్. ఇప్పుడు చాలా మందికి రిగ్రెట్ కూడా అవుతుంది ఇలా చూడండి. ఇప్పుడు చూడండి 4,900 వచ్చేసాం. రైట్. ఇప్పుడు మనం ఇక అక్కడ చూడండి లెఫ్ట్ సైడ్లో 7 ఈఎంఐ దాకా వచ్చాం. 7 ఈఎంఐ దాకా వచ్చేసామంటే ఆ 7 దగ్గర మళ్ళీ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళొచ్చు. సో వీల్ క్లోజ్ ఆ ట్రేడ్ అట్ 4,500 ఆర్ సంథింగ్ లైక్ దాట్. ఓకే. ఓ ఓకే గుడ్ గుడ్. సో ఇప్పుడు క్లోజ్ చేసేద్దాం అన్నమాట ట్రేడ్. రైట్. మనం క్లోజ్ చేసేస్తున్నాం. ఓకే. అది ఒకసారి పైకి వెళ్తుందంటే మనం కమాన్ బడి అనుకోవచ్చు ఎన్నిసార్లు క్లోజ్ చేయట్లేదు, చేస్తాం. నాకు ఎందుకంటే ఆ పైన హై బ్రేక్ అయితే మంచిగా ఉంటుంది కానీ ఇక్కడ మీరు ఎప్పుడు టైం ఫ్రేమ్ కూడా మార్చుకొని చూస్తుండాలండి, కింద సపోర్ట్స్ ఏమైనా ఉన్నాయా, రెసిస్టెన్స్ ఏమైనా ఉన్నాయా మెయిన్ చార్ట్లో. అప్పుడే ఈ ప్రైస్ పైకి కిందకి వెళ్ళకుండా చేస్తూ ఉంటాం. అందుకని ఓకే ఈ క్లోజ్ ఆ ట్రేడ్ క్లోజ్ చేసే వరకు అది అరే ఇంకా చూడండి ఇంకా 2 మిగిలిపోయాయి. సో వీ హ్యావ్ టు క్లోజ్ దాట్ ఆల్సో. సో సారీ. రైట్. చూడండి పైన నేను ఫస్ట్ 2 తీసుకుని తర్వాత ఇంకోటి తీసుకున్నాను, అందుకు క్లోజ్ చేస్తే 2 లాట్సే క్లోజ్ అయ్యాయి. ఇంకొక లాట్ ఇప్పుడు చూడండి మన ప్రాఫిట్ ఎంత అయింది చూడండి. నేను 5 లాట్స్ అంటే ఫస్ట్ ఒకసారి కూడా నేను 2 లాట్స్ 3 లాట్స్ తీసుకొని 2 బుక్ చేశాను, మళ్ళీ 2 యాడ్ చేశాను. సో మనకి ఇప్పుడు ప్రాఫిట్ చూస్తే 4,400 అండి. నా క్యాపిటల్ చూడండి ఎంత ఉందో. మీరు క్యాపిటల్ చూడండి, నేను చాలా చిన్న క్యాపిటల్తో చేస్తాను ఎక్స్పైరీ ఈ సెన్సెక్స్లో.
చూడండి నా ఇనిషియల్ క్యాపిటల్ ఈజ్ ఓన్లీ 19,494. దానికి నాకు 4,400 వచ్చిందండి, విచ్ ఈజ్ ఎ వెరీ గుడ్ అమౌంట్. అవునా? సో అలాంటి అమౌంట్ వచ్చినప్పుడు మనం బుక్ చేసుకున్నాం, రైట్? నాకు ఎంత 22% వచ్చింది ఒక్క రోజులో. 22% ఈజ్ నాట్ ఎ స్మాల్ అమౌంట్ అండి. చూసుకోండి, చిన్న చిన్న ట్రేడ్స్తోని మీరు హాయిగా మీకు ట్రేడింగ్ నేర్చుకొని స్ట్రాటజీ మీద మీరు బాగా వర్క్ చేస్తే ఈజీగా ఇట్లా చిన్న చిన్న ప్రాఫిట్స్ మంచిగా బుక్ చేసుకొని ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే విల్ గెట్ గుడ్ ప్రాఫిట్స్ అండి. నాకు ఈరోజు 22% వన్ డేలో వచ్చింది. చాలా మంది మంత్కి కూడా వెయిట్ చేస్తుంటారు, నాకు మంత్కి 20% వస్తే చాలా ఎక్కువ, 10% ఎక్కువ అనుకుంటారు. యూ కెన్ బుక్ గుడ్ ప్రాఫిట్స్ అండి. మీరు 5 to 10% ఇన్ ఏ డే చూసుకుంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు డూ ఇట్. ఓకే, మీకు ఇంట్రెస్ట్ ఉండి చెయ్యాలి అని అనుకుంటే నేను ఒకటి కోర్స్ ఉంది నా దాంట్లో, యూట్యూబ్లో. ఆ కోర్స్ కావాలంటే అది బై చేసుకోండి, విచ్ ఇస్ లైక్ 1500. ఈ మంత్ కూడా పెడుతున్నాను 50% డిస్కౌంట్ 1500. దాంట్లో నేను ఇలానే ప్రాక్టికల్గా ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్లూడెడ్, బాగా అంతా నేర్పించాను. అంతా ప్రాక్టికల్ ప్లస్ ప్రాక్టికల్గా మొత్తం లైవ్ ట్రేడ్స్ ఉంటాయి, ప్లస్ థియరీ దానికి ఎక్స్ప్లెయినేషన్ ఉంటుంది. ఎందుకు ట్రేడ్ తీసుకున్నాం, ఎందుకు తీసుకోవట్లేదు, ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్ ఇన్ దాట్. అదన్నా చేయొచ్చు. లేదు అనుకుంటే నేను లైవ్ ట్రేడింగ్ సెషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక 1 week 2 weeksలో చూస్తాను ఎంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తారో. దాన్ని బట్టి ఐ ట్రై టు టేక్ లైవ్ సెషన్స్. దాట్ విల్ బీ ఫర్ 1 month అండి. 1 month ఉంటుంది ఆ సెషన్. 1 monthలో లైవ్ సెషన్స్ మార్నింగ్ ఉంటుంది, ఈవినింగ్ 2 బ్యాచ్లు ఉంటాయి. మీకు ఎటు కావాలంటే అటు. ఈవినింగ్ ఎలా చెప్తారు సార్ లైవ్ అంటే, ఈవినింగ్ నేను క్రూడ్లో చెప్పొచ్చు, న్యాచురల్ గ్యాస్లో చెప్పొచ్చు. కాన్సెప్ట్ ఈజ్ సేమ్. ఎంట్రీ ఎలా తీసుకోవాలి, ఎస్ఎల్ ఎలా పెట్టుకోవాలి, ఏం స్టడీ చేయాలి, బిఫోర్ ట్రేడ్ తీసుకోకముందు ఏమేమి చూసుకోవాలి అనేది ఎవ్రీథింగ్ విల్ బి సేమ్ ఇన్ బోత్. సో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1 month కోర్స్ ఉంటుందని. సో దాని కూడా ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు నా దీంట్లో లింక్ పెడతాను, వాట్సాప్ మీ నెంబర్ పెడతాను. యూ కెన్ మెసేజ్ మీ డైరెక్ట్లీ అండ్ గెట్ ది డీటెయిల్స్. ఓకే, దాట్స్ ఇట్ అండి. మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.